బాబా తనను ఆశ్రయించినటువంటి వారిని ఎంత ప్రేమగా చూసుకుంటారనడానికి ఈ 44వ అధ్యాయంలో ఉన్నటువంటి ఇటుక కథ. బాబా ఆ ఇటుకను ప్రాణప్రదంగా చూసుకునేటువంటి వారు ఎప్పుడూ కూడా మోచేయిని దానిపైన ఆనించి యోగ స్థితిలోకి వెళ్ళిపోయేటువంటి వారు. ఆ ఇటుక అనేక సంవత్సరాలుగా బాబా సాధనకు అది ఉపయోగపడ్డది. ఒకరోజు మసీదులో శుభ్రం చేస్తూ ఉండగా ఆ పిల్లవాడు ఆ ఇటుకను పక్కన పెట్టబోతుంటే జారి చేతిలో నుంచి కింద పడిపోతుంది. ఇటుక విరగడం ద్వారా బాబా కన్నీరు మున్నీరవుతారు. ఇది నా జీవన సహచరి, ఇది నా గురుప్రసాదం, ఇన్ని రోజులు నాకు అది ఎంతో సహాయకారిగా నిలిచింది. ఇది ఇటుక కాదు, నా కర్మ. నా కర్మయే విడిపోయినప్పుడు, పగిలిపోయినప్పుడు నేను ఇక్కడ ఏ విధంగా ఉండాలి, ఆ ఇటుక నా జన్మకు తోడుగా ఉన్నది, అది ఈ రోజున నన్ను వదిలి వెళ్ళిపోయింది అని చెప్పి ఆ ఇటుక యొక్క గుణగణాల గురించి బాబా చెప్తూ ఉంటారు. దీని అర్థం ఏమిటో తెలుసా? బాబాకు కేవలం ఆ ఇటుక పైన మాత్రమే మక్కువ కాదు, మనందరిపైన కూడా ఇటువంటి ప్రేమే ఉంటుంది. అరే, రోజు నా నామస్మరణ చేస్తూ, నా చింతలో ఉంటూ, నా కథను నిత్యం శ్రవణం చేసేటువంటి నా బిడ్డ కూడా పగిలిపోయాడా అని చెప్పి ఏదో ఒకరోజు మన గురించి బాబా ఇటుక విరిగిపోతే ఎట్లా బాధపడ్డాడో మన గురించి కూడా బాధపడాలి. బాబా దగ్గర మనం సంపాదించుకోవాల్సింది ఏంటంటే ఇది, ఒక ఇటుక విరిగిపోతేనే దానిని పట్టుకొని బాబా అంతగా దాని యొక్క కీర్తిని మహల్సాకు చెప్పాడే. అటువంటిది ప్రతినిత్యము ఆయన స్మరణలో ఉంటూ, ఆయన చింతనలో గడిపేటువంటి మనం కూడా ఒకరోజు విరిగిపోయినటువంటి రోజు బాబా ఇదే విధంగా తన భక్తలోకానికి చెప్పగలగాలి. అటువంటి స్థితిని మనం పొందాలి. అరే, రోజు నా గురించి చెప్పేటువంటి నా వాడు ఈరోజు వెళ్ళిపోయాడే, వాడి శరీరం ఇబ్బంది పడిపోయిందే, ఇబ్బంది పడి వెళ్ళిపోయాడే అని చెప్పి ఆ ఒక్క మాట బాబా అంటే చాలు, నా గురించైనా మీ గురించైనా. ప్రతిరోజు నా కథను శ్రద్ధగా వినేటువంటి నా బిడ్డ ఈ లోకం నుంచి వెళ్ళిపోయిందే అని చెప్పి బాబా తలవాలి మనం వెళ్ళినప్పుడు.